సూపర్ పచ్చడి. ఎన్నాళ్ళు అయిందో సరస్వతి మేము పచ్చడి తిని. అప్పట్లో ఊగా నూరుకునేది పంజేడి. తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతోటి ఎంతటి కమ్మటి రోటి పచ్చడి ఇది. చాలా మంది పిల్లలు కూరగాయలు ఎక్కువ తినరు. అలాంటి వాళ్ళకి ఇట్లా పెట్టిరంటే పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కమ్మగా తింటారు వాళ్ళు. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్న చెఫ్ సారీ ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ ఇప్పుడు ఏ వంట చేస్తున్నావు? ఇప్పుడు ఉలవల పచ్చడి చేస్తున్నా. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఈ సీజన్ లా ఉలవ పచ్చడి తింటే చాలా మంచిది. వేడికి వేడి ఇస్తుంది, రుచికి రుచి ఇస్తుంది, తినబుద్ధి కాకుండా తినబుద్ధి అవుతుంది. బలం బలమే, అంత బాగుంటది. ఇప్పుడు నేను ఉలవ పచ్చడి చేస్తానికి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నా. ఇగో ఇప్పుడు కళాయి మంచిగా వేడి అయింది. వేడి కాగానే ఒక 2-3 గుప్పిళ్ళకి తీసుకొని పోసుకోవాలి. మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తీసుకొని పోసుకోవచ్చు. ఎక్కువ పచ్చడి కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, ఒక గ్లాసు. కొంచెమే కావాలనుకుంటే కొంచెమే తీసుకోవచ్చు. ఇగో సన్న మంట మీద గింజ మంచిగా పండుగ వేపుకోవాలి సరస్వతి. మంచిగా ఎంత పండుగ వేపుకుంటాము పచ్చడి అంత తొందరలో మెదుగుద్ది, రుచి బాగుంటది. ఇప్పుడు చిటపాట చిటపాట అంటాయి, పండుగ కలర్ కనపడతానే ఉంటాయి, గింజ ఉబ్బుద్ది అప్పుడే మంచిగా కనపడతాయి. ఇప్పుడు ఈ గుర్రం గుగ్గిలు గుర్రాలు తింటాయి ఎంత బలమో, మనం తింటే కూడా అంత బలం ఉంటది ఇది. ఇప్పుడు ఇది అయితే మందు లేని పంట. ఏ రోజైనా సరే దీనికి మందు ఉండదు. అప్పట్ల నుంచి కూడా మేము ఒక మడి జల్లుకునేది. ఇవాళ నేను కాక ఒక మూల జల్లితే ఎట్లా 4 కిలోలు అట్టనే ఒక మడి జల్లుకుంటే కుండెడని అయ్యేది. అక్కలకు చెల్లెళ్ళకు వదినలకు పంపుకోగా కూడా తినడానికి ఉండేది. ఎండాకాలం అయితేనేమో గుగ్గిల చారేసుకునేది, ఆరానికి ఒక నాడిని కందులు ఇన్ని శనిగలు కలుపుకొని. ఇక చలికాలం వచ్చిందంటే 3 రోజులకు 4 రోజులకు ఉలవచారు గుగ్గీలు మరి ఉలవచారుతో బిర్యానీ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుంటూ ఇన్నాళ్ళు, మాకంటే అప్పుడు తెలియని మాటలు ఎన్నన్ని మాటలు ఎట్లా చెప్తాం. అప్పుడు ఏమన్నా మేము ఉలవచారు 3 రోజులైనా దాగేది కానీ మాకు ఈ బిర్యానీలు ఇది తెలియదు. ఇప్పుడు వేస్తున్నారు. ఇప్పుడు ఉలవచారుతో మీరు బిర్యానీ వేసుకోవచ్చు. ఉలవచారు 3 రోజులైనా ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా తిన్నాం మేము. అలా మీరు ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టుకునే లేదు, ఇట్లా అమ్మట్లేదు ఉలవచారు. అందరూ ఉడికించి చేసుకోవట్లేదు. ఉలవచారు ప్యాకెట్లు దొరుకుతున్నాయి. ప్యాకెట్లు వేరు, ఇప్పుడు మనం వండుకుంది వేరుంటది సరస్వతి. ఇప్పుడు మన కళ్ళ ముందల మంచిగా వండుకొని తిని చూడు ఎంత రుచి ఉంటుంది ఉలవచారు. ఆయన ఇవాళ అంటే అనొద్దు మనం, గానీ ఈ రోజు మిగిలింది కూడా రేపు పోసి వండుతాడు ఆయన. మనకెరకనా లేదు, హోటల్ తెచ్చేసారు. జస్ట్ ఉలవలే, ఇది ఉలవ రసం ఒక్కటే అమ్ముతారు. కతిమ ప్రాసెస్ మన టమాటాలు చింతపండు మనం వేసి చేసుకోవాలి. అట్లా ఇంకైతే అమ్ముతురే మనకు తెలియదు, కానీ మేమైతే మాకు బంతున్నాయి కాబట్టి మేము వండుకుంటాం కాబట్టి మాకు కట్టెలు తక్కువ ఉన్నాయా, ఏ తక్కువ ఉంది. గ్యాస్ మీదనైతే తమాసి 3 జిల్లకు 4 జిల్లకు ఉడికిపోతాయి. మంచిగా తడవకుండా ఉండ ఉలవలు అయితే తడిసిన అయితేనే ఉడక అవకాశం లేట్ అవుతుంది. ఈ ఉలవ కట్టె బీకినాం అనుకో, ఒకవేళ ఎండ వేసినాడు ఆన వచ్చింది అనుకో, ఆ కట్టె దడుస్తుంది. అప్పుడు ఆ గుగ్గిలతో బాగా ఉడకవు. పచ్చడి నూరుకోవడం ఆడంగిడం ఉడకబెట్టుకొని తింటారు. ఆ వాన రాకుండా పట్టన్న కప్పుకుంటాం. ఇక ఆ గుగ్గిలు ఉడుకుతాయి కదా, పువ్వు ఉడికినట్టు ఉడుకుతాయి పొట్టలు వలిగి. ఉలవచారు ఎప్పుడైనా సరే ఉలవలు పొట్టలు బలగా ఉడికిందంటే ఆ రసం బాగుంటది. ఆ చారు ఈ పొట్టలు బలగకుండా తీసినాం అనుకో చారు రుచి ఉండదు, అసలు ఉలవచారు చేస్తున్నామంటే పెద్ద పని. ఉలవచారు రేపు చేస్తున్నాం అంటే రేపు ఉదయం 4 గంటలకు లేచి పొయ్యి మంట పెట్టి ఇక ఉలవలు వేసి నీళ్ళు పోసి దానిపైన సరవ నీళ్ళు పోసి పెట్టి ఇంకా 3-4 గంటలు ఉడికిస్తారు. దాన్ని అయితే రసం దిగి అసలు ఎంత బాగుంటుందో టేస్ట్. ఆ సాయంత్రానికి అయితే చారు నిమ్మలంగా చేస్తారు అట్లా. అసలుకి సాయంత్రం కమ్మగా ఉండదు, అసలు ఎంత బాగుంటుంది. అసలు ఎండాకాలం ఎటగాస్తా అనుకుంటున్నా నేను పిడికలు పెడతా. పిడికలలో ఒక కట్టె అటు ఇటు సందులో మొద్దులు పెడతా. ఆ పిడికల బట్టి మీద పిడికలు అంటించి ఇక కుండ పెట్టామనుకో, ఆ పిడికలు ఉడికిందాక కుండల గుగ్గిలు ఉడుకుతాయి, ఉడుకుతాయి. ఇంకా అప్పుడు తీసి చారు ఉంచుకొని పొయ్యి మీద. అవును, అందుకే టేస్టులు వేరు వస్తాయి. పొయ్యి మీద చేసే టేస్ట్ ఎట్లా వేరుంటదో, గ్యాస్ మీద చేసే ఎట్లా టేస్ట్ వేరుంటదో, అట్లా ఒక రకంగా చేసి టేస్ట్ ఉంటది. పిడికలు వేసిన చూడు ఎట్లా ఉంటది చారు, అంత రుచి. నెక్స్ట్ చేద్దామా? చేస్తా. ఇగో ఇట్లా మంచిగా ఎర్రగా పండుగ ఎగినప్పుడు దింపుకోవాలి. ఇగో చూడు కలర్ ఎట్లా ఎంత బాగా ఎగినాయి, తెల్లవి కూడా ఎర్రగా అయినాయి. ఇప్పుడు దింపుకొని పక్కన పెట్టుకోవాలి మనం. ఇగో ఒక 12 మిరపకాయలు వేసుకోవాలి. మన పచ్చడి బట్టి వేసుకోవాలి, పచ్చడి మోతాదు ఉంది కాబట్టి నేను ఒక 12 మిరపకాయలు వేసుకున్నా. ఇవి కూడా మంచిగా వేపుకోవాలి. మన ఇష్టం, ఇంట్లో ఉన్న కారం అయినా వేసుకోవచ్చు, ఇట్లా మార్చుకొని అయినా ఊరుకోవచ్చు. టేస్ట్ దేని టేస్ట్ దానికి, దేని రుచి దానికి. మిరపకాయలు మార్చుకొని ఒక రెబ్బ కరివేపాకు, మిరపకాయలు మార్చుకొని పచ్చడి నూరుకున్న టేస్ట్ రుచి వేరు ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న కారం వేసుకొని తీస్తున్నది అదొక రుచి ఉంటుంది. పచ్చికారం వేసుకోవచ్చు, చింతపండు వేసి నూరుకుంది అదొక రుచి ఉంటుంది. పచ్చికారం వేయరు లో దాంట్లో రుచి ఉండదు. నేనైతే ఎన్నడూ వేయలేదు. ఇట్లనైతే తిరగల మరగలైనా నూరుకొని తిన్నాం. ఇగో జీలకర్ర ఒక చెంచా ఇలా వేసుకొని వేపుకోవాలి.
ఇంకో ఇట్లా మంచిగా పండుగ అయినప్పుడు వేపుకోవాలి. ఈ కలర్ చూడు ఎంత బాగా వచ్చినాయో, మాడిపోతాయి. ఇప్పుడు దింపుకొని ఒక గిన్నె పోసుకోవాలి. మిరపకాయలు ఉలువలు వేపుకున్న దాంట్లోనే ఒక 3 టమాటాలు కోసి వేసుకోవాలి, వేపుకోవాలి. ఇవి కూడా ఎందుకంటే మన ఇష్టం, అచ్చం టమాటాతోనే నూరుకోవచ్చు, అచ్చం చింతపండుతోనే నూరుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 టమాటాలల్లో ఒక 4-5 చింతపండు రెబ్బలు వేసుకొని కూడా నూరుకోవచ్చు. ఇంకో టమాటాలల్లో కొంచెం అంతా నూనె వేసుకోవాలి, ఒక చెంచాడంతా. ఎందుకంటే మాడిపోకుండా మంచిగా ఉడుకుతాయి. కొంతమంది ఏం చేస్తారంటే నీళ్ళైనా పోసి ఉడికిస్తారు, నూనె వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత వేసుకుందాం. మూత వేసుకుంటే ఆవిరికి ఆ నూనెకి మంచిగా ఉడుకుతాయి. సరస్వతి, ఈ ఉడికే వరకే ఉలువలు మెత్తగా నూరుకొని మిరపకాయలు వేసుకొని నూరుకునే వరకే ఉడుకుతాయి. సరే అవి నూరుకొని ఇలా పోసుకోవచ్చు ఏమంటే. వేయించిన ఉలువలు ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇంకో ఇట్లా కచ్చపెచ్చ నూరుకున్నాక మనం మిరపకాయలు కూడా అలానే వేసుకొని నూరుకోవాలి. ఎందుకంటే అది మెత్తగా అయ్యాక ఇది కూడా మెత్తగా అవుతుంది. మిరపకాయలు కూడా ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసింది అత్తమ్మ, మెత్తగా అయింది. వాటర్ వేసుకుంటేనే నూరాలి. ఇక ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, మెత్తటుప్పు ఉంటే మెత్తటుప్పు. 2 నిమిషాలు మిరపకాయలను బట్టి ఉప్పు కూడా వేసుకోవాలి. ఇగో పచ్చడి మొత్తం ఈ సైజు మంచిగా ఇట్లా నూరుకోవాలి. మరీ మెత్తగా ఉన్న రోటి పచ్చడి కాబట్టి ఇట్నే ఉంటుంది, కచ్చపిచ్చగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎల్లిపాయ వేసుకుందాం. ఇలానే ఒక ఎల్లిపాయ గడ్డ పొట్టు తీసుకొని వేసుకోవాలి. దాన్ని కూడా మంచిగా ఇట్లా దంచుకోవాలి. ఇగో టమాటా కూడా ఇందాక పొయ్యి మీద వేసినప్పుడు చూపించిన కదా, మంచిగా ఏగినాయి చూడు. ఇప్పుడు మనం వేపుకున్న టమాటాను కూడా ఇలానే వేసుకొని నూరుకోవాలి. అన్ని కల నూరుకోవాలి. ఇప్పుడు ఇట్లా లొచ్చు ఎందుకైందంటే నూరినప్పుడల్లా గిన్నె వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి నూరుకుంటుంటే పప్పు నానుతుంటుంది, మంచిగా మెదుగుతుంటుంది. ఇంకో ఉల్లిగడ్డ వేసుకున్నాక మంచిగా ఇట్లా దంచుకున్నాక మళ్ళీ అసలు ఈ రోటి పచ్చడికి ఉల్లిగడ్డ ఉంటేనే రుచి. మన కందిపప్పు పచ్చడికైనా ఉలువ పచ్చడికైనా ఏ పచ్చడికైనా ఎల్లిపాయ గడ్డ ఉల్లిగడ్డ వేసుకుంటే రుచి. ఒక ఉల్లిగడ్డని ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డని మాత్రం మెత్తగా నూరుకోవద్దు, కొంచెం కచ్చపిచ్చ నూరుకుంటే చాలు. పచ్చడి మంచిగా మెదిగినాక వేసుకొని ఈ మాదిరిగా దంచుకోవాలి చాలు. మరి మంచిగా మెత్తగా నూరొద్దు. ఇప్పుడు మనం పచ్చడి రెడీ, ఉలువ పచ్చడి రెడీ. ఒక్కసారి ఇట్లా కాలే అనుకున్నాం అనుకో అంతటికి వస్తుంది ఉల్లిగడ్డ. సూపర్ ఉంటుంది. ఇక తిననొక్క రుచి. పచ్చడి రెడీ, సూపర్ పచ్చడి. ఎన్నాళ్ళు అయిందో సరస్వతి మేము పచ్చడి తిని. అప్పట్లో ఊగా నూరుకునేది పంజేడి. ఇప్పుడు ఈ మధ్య తక్కువైంది కదా. అవును, ఈ మధ్య అంటే మళ్ళీ ఈడియలు పెట్టిన కాంచి బాగానే తింటున్నా. ఇప్పుడు మనం టమాటాలు వేపుకున్న కళాయే పొయ్యి మీద పెట్టుకున్నాను. ఉలువ పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి ఒక 2 చెంచాల నూనె, ఇంకో 2 చెంచాల నూనె పోసిన. ఇక నూనె బాగా వేడిగా కానీ ఒక 2 ఒట్టిమిర్చి దించేసుకోవాలి. ఇగో అన్నీ కలుపుకున్న తాలింపు గింజలు ఒక 2 చెంచాలు. పప్పులు ఎక్కువ ఉంటే తగులుతుంటే రుచి బాగుంటాయి. ఒక రెబ్బ కరివేపాకు. ఇంకో తాలింపు మంచిగా అయింది. ఇంకో ఇట్లా తాలింపు గింజలు పండుగ కాగానే మనం ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూరు పెట్టుకున్న పచ్చడిని తాలింపులు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి రెడీ. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకున్నాను పచ్చడి. ఎంతో తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతోటి ఎంతటి కమ్మటి రోటి పచ్చడి ఇది, ఉలువ పచ్చడి. సూపర్ ఉంటుంది. అన్నం వాళ్ళు వేడివేడి అన్నంలో పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఇలా ఇంకో పొడి కూడా వేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది. కొద్దిగా తింటే సరస్వతి అంతే. మరి బలమైన వస్తుంది, కొద్దిగా తింటే ఏంది. నేను ఎట్లనే వేడివేడి అన్నం పచ్చడి అసలు ఎంత బాగా. నిజంగా ఇందులో నెయ్యి అన్న నూనె ఏదన్నా వేసుకొని మంచిగా ఉంటుంది. చాలా మంది పిల్లలు కూరగాయలు ఎక్కువ తినరు. అలాంటి వాళ్ళకి ఇట్లా పెట్టిరంటే పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి కమ్మగా తింటారు వాళ్ళు. ఆ మంచి కమ్మటి ఉలువల ఫ్లేవర్ తెలుస్తుంది దీంట్లో.